కయీను మరియు హేబేలు కథ. పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలోని ఒక ముఖ్యమైన భాగం. ఈ కథ మనిషి స్వభావం, అసూయ మరియు దాని దుష్ఫలితాల గురించి చెప్పే శక్తివంతమైన ఉపదేశం. ఆదాము, హవ్వ మొదటి సంతానముగా కయీను మరియు హేబేలు జన్మించారు. కయీను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి. కయీను తన పంటల నుండి దేవునికి నైవేద్యం తీసుకువెళ్ళాడు. హేబేలు తన గొర్రెల మందలో మొదటి పుట్టిన పిల్లలను మరియు మంచి పదార్థాలను దేవునికి అర్పించాడు. దేవుడు హేబేలు నైవేద్యాన్ని స్వీకరించాడు, కానీ కయీను నైవేద్యాన్ని తిరస్కరించాడు. దీనికి కారణం కయీను హృదయపూర్వకంగా లేదా నిష్కళంకంగా నైవేద్యం చేయకపోవడం. దేవుని అంగీకారానికి హేబేలు పాత్ర కావడం కయీను హృదయాన్ని అసూయతో నింపింది. దేవుడు కయీను వద్దకు వచ్చి అతని అసూయ మరియు కోపం దుష్ఫలితాలు తెచ్చి వస్తాయని హెచ్చరించాడు. కయీను తన కోపాన్ని నియంత్రించలేక హేబేలును పొలంలోకి పిలిచి అతన్ని హత్య చేశాడు. దేవుడు కయీను వద్దకు వచ్చి హేబేలు రక్తం భూమి మీద నుండి తన పిలుపును దేవుని చెవికి చేరుస్తుందని అన్నాడు. దేవుడు కయీనుని శపించి అతన్ని భూమిపై నుంచి పెళ్లగించి అతనికి నిరాశ్రయుడైన జీవితం ఇచ్చాడు. అయినా దేవుడు కయీనును పూర్తిగా నాశనం చేయలేదు. దేవుడు ఒక రక్షణ చిహ్నాన్ని ఇచ్చి ఎవరు అతన్ని చంపితే అతనిపై 7 శిక్ష వేయబడుతుందని చెప్పాడు. ఈ సందేశాత్మకమైన కథ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం, దేవునికి మన అర్పణలు నిజమైన హృదయంతో ఉండాలి. అసూయ, కోపం, దుర్వినియోగం జీవితాలను నాశనం చేస్తుంది. దేవుడు దుష్కార్యాలను శిక్షిస్తాడు, కానీ తన కృపను కూడా చూపిస్తాడు.